వెల్కమ్ టు SS9 టీవీ తెలంగాణ. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో 19వ వార్డు సాయినగర్ కాలనీ వాణి శ్రీనివాస్ భజన సేన స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడారు. శ్రీ ప్రసన్న ఆంజనేయ ఆలయంలో అవకతవకలు జరగడం జరిగింది. సంవత్సరానికి ఆదాయం 3,60,000 రాగానే 80,000 వస్తున్నది అంటున్నారు. భక్తులకు దర్శనానికి ఎక్కువ సమయం తెరవకుండా తొందరగా మూసివేస్తున్నారు. ఆలయానికి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయం బంద్ కావడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఆలయం భక్తులు వేసిన కానుకలు లెక్కలు తేల్చడం లేదని ఆరోపిస్తున్నారు. జిఎస్కెళ్ళి అడిగిన తర్వాతనే నేను జిఎస్ పర్మిషన్ తోటే మీకు నాకు మెసేజ్ కూడా నేను ఫార్వర్డ్ చేసి పెడతాను. నేను చెప్పేది ఏంటంటే సార్, ఇఫ్ ఐఎమ్ నాట్ జెన్యూన్ మీరు అడిగిన తర్వాత నేను వచ్చి దాన్ని మళ్ళీ రిపీట్ చేసి నేను మెసేజ్ పెడతా అంటే మార్నింగ్ 6 o'clock వరకు పెట్టినాను. ఇది 5 సెప్టెంబర్ నీకు టైమింగ్ కూడా ఎప్పుడు పెట్టాలి ఏం పెట్టాలి అన్నీ రాసుకున్నాం. ఏదో ఆర్డర్ ఏంటంటే పని చేసినప్పుడు సార్ అందరు పనిగా సేవ చేయడానికి వస్తారు కానీ ఉద్యోగాలు రావులంటే అకౌంటెంట్ అయినా మాకు చాయ్ పైసలు కూడా ఇస్తాడో ఇవ్వడో 5 రూపాయలు లేకుండా 2 పంతొమ్మిది చెప్తున్నాను జనాలని చెప్తున్నాను బాగానే. నువ్వు ఇష్టం ఉన్నాడుగా మాట్లాడు వాట్సాప్లో పెడితే నీకు రెస్పాన్స్ సమస్య లేదు సార్. ఐ ఫార్వర్డ్ యూ ఎవ్రీ మెసేజ్. నేను మీకు ఎవ్రీ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తా, లేదంటే నేను మీకు చూపిస్తాను. ప్రీవియస్ ఎప్పుడు జరిగింది అది ఒకసారి అడగండి. నేను అసలు జరగలేదు. ఉన్నానా లేదా లేకపోవడం ఏంటి? నేను ఉండడం అనవసరం. ఇక్కడ న్యాయం అడగడానికి ఉన్నోడు లేనోడు కాదు. నేను లేకపోతే కలెక్టర్ న్యూస్ ఎందుకు తెలియదు? అక్కడ చెప్పిన వాళ్ళు ఉన్నోళ్ళు గుడి ల్యాండ్ ఓనర్ ట్రై చేయొద్దు. 21 నుంచి ఇప్పటిదాకా కూడా మళ్ళీ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయలేదు. చెప్తున్నామే ప్రతి ఇయర్ కాదు అన్ని వర్క్ నడుచు. ఇప్పుడు దీని ఫోటోలతో అరే నా ఫోన్ పాత్ర మీ దగ్గర దాంట్లో రేపు నా ఫోన్ ఓకే సార్. అదే అవన్నీ రికార్డ్ కూడా ఓకే సార్. నేను ఆల్రెడీ మీ ముందటే రాసింది అయితే ఏం లేదు. ఎందులోనే పెట్టుకోండి. కాకపోతే మీరు మమ్మల్ని అడగండి. ఓకే దానికి సంబంధం నేను మీ ఖాళీకి రాకముందు నేను ఖాళీ లెక్కలు అడిగినాను. అనుకో కష్టదాన్ని తంతాడు ఎవరైనా వచ్చిన నిన్న మొన్న కట్టుకుంటూ నువ్వు నన్ను ఏం అడగదు. నేను ఏమంటున్నా నువ్వు 3 years నన్ను అడిగితే నేను నీకు సమాధానం చెప్తాను. నువ్వు 5 years. నమస్తే అండి, నా పేరు వాణి. ఇది సాయినగర్ కాలనీ బాలాపూర్ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్లో డైలీ 2 hours మాత్రమే పూజ జరుగుతుంది. భక్తులు వచ్చినా కూడా గేట్ ఎవ్రీ టైం క్లోజ్ అయి ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇప్పుడు 11 కూడా కాలేదు, ఇంకా జస్ట్ నౌ టైం ఇప్పుడు 11 అయింది. అప్పటికే గుడి క్లోజ్. అండ్ ఇక్కడ వచ్చే భక్తులు కూడా చాలామంది వస్తారు, కానీ వీళ్ళు భక్తులు రారనే పోర్ట్రే చేస్తున్నారు. అండ్ డెవలప్మెంట్కి ఏమీ లేదు అసలు ఇక్కడ. ఫస్ట్ థింగ్ వచ్చిన ఫండ్స్ కూడా నాకు తెలిసి అయితే మిస్యూజే అవుతున్నట్టు నా దగ్గర ఉన్న రిపోర్ట్స్ ప్రకారం డెఫినెట్గా మిస్యూజ్. ఎందుకంటే కాలనీ అందరు రెడ్డీస్ ఉన్నారు, చాలా మంచి కాంట్రిబ్యూషన్స్ ఇస్తారు. నేను ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తేనే నాకు లక్షల కాంట్రిబ్యూషన్ వచ్చింది. దుర్గామాత ప్రోగ్రామ్ చేస్తే నాకు లక్షలలో వచ్చింది కాంట్రిబ్యూషన్. నేను చాలా ఘనంగా చేసిన. అట్లాంటిది ఇంత పాత చరిత్ర ఉన్న ఈ గుడిని అసలు డెవలప్మెంట్ కానియకుండా చూస్తున్నట్టే నా ఒపీనియను. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద భక్తులు వస్తారు ఇక్కడికి. వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా ఏం రెస్పాండ్ ఉండదు. ఇక్కడ పంతులు కూడా ఏం కరెక్ట్ రెస్పాండ్ అవ్వరు. ఫస్ట్ థింగ్, నెలకి ఎంత ఇన్కమ్ వస్తుందంటే వచ్చే వాళ్ళందరూ అయితే ప్రతిరోజు అభిషేకం అర్చన చేసుకునే వాళ్ళే వస్తారండి. మోస్ట్లీ అభిషేకం అర్చన తప్పకుండా చేస్తారు. మీరు లోపల వెళ్ళి చూడొచ్చు, గోడ మీద 201 రూపీ అభిషేకం. డైలీ ఒక 5 members అన్న అభిషేకం చేయించుకుంటే డైలీ ఇన్కమ్ 1000 రూపాయలు ఉంటుంది. అండ్ వచ్చే భక్తులు 10 రూపీస్ వేసినా కూడా రోజు ఒక 20-30 మంది భక్తులు వస్తారు తప్పకుండా ఈ గుడికి. సో అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే కామన్ ప్రజలందరికీ అర్థమవుతుంది దాని ఇన్కమ్ ఎంత అని. డైలీ ఒక 1000-2000 వచ్చినా కూడా మంత్లీ 60,000 దాని ఇన్కమ్. దీని వెనుక ఎవరు తినేస్తున్నారు అంటే పర్టికులర్గా దీంట్లో ఫస్ట్ థింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ యాదవ్ గారు. ప్రెసిడెంట్ ఫస్ట్ థింగ్. ఆయన
వాళ్ళు 4 years నుంచి సింగిల్ ప్రెసిడెంట్ ఉన్నారండి. యాక్చువల్గా యాజ్ పర్ కమిషన్ 2 yearsకి ఒక ప్రెసిడెంట్ చేంజ్ అవ్వాలి. అది ఏ కమిటీ ప్రెసిడెంట్ అయినా 2 yearsకి ఒకసారి చేంజ్ అవ్వాలి. కానీ ఆయన యునానిమస్గా ఆయనకైనా డిక్లేర్ చేసేసుకొని గత 4 years నుంచి ఆయననే చేస్తున్నారు. నేను లాస్ట్ 6 months బ్యాక్ అడిగిన లెక్కల కోసం వాళ్ళు కొంచెంగా దీన్ని రెనోవేట్ చేసిండ్రు. ఇప్పుడు జస్ట్ నౌ ఇది రెనోవేషన్కి స్టార్ట్ అయ్యింది అంతే తప్పితే దీంట్లో ఏం చేంజెస్ లేవు. అడిగితే మాత్రం నువ్వు ఎవరు అన్న క్వశ్చన్స్ మాత్రం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఉమెన్ తోటి మాట్లాడే మర్యాద ఫస్ట్ థింగ్ అలాంటివి ఏమీ లేవు ఆయనకి. ఒక ప్రెసిడెంట్గా ఆయన ఎట్లా కలెక్ట్ చేసిరో వీళ్ళు నాకు అర్థం కాలేదు ఆయనని. ఆయన ఎవ్రీ టైం దబాయించి మాట్లాడుతున్నాడు. ఆ ప్రూఫ్స్ అన్నీ నేను ఇస్తాను మీకు. యాజ్ పర్ మంత్లీ నాకు తెలిసి 50,000-60,000 ఈజీగా వస్తుంది. అంటే మన గుడ్డి లెక్కేసుకున్నా కూడా డైలీ ఒక 1,000 రూపాయలు వచ్చినా 30,000 వస్తున్నట్టే కదండి. మరి వీళ్ళు సంవత్సరానికి 80,000 ఏ రకంగా చూపిస్తున్నారో నాకు అది ప్రజలకే అర్థం కావాలి, చూసే వాళ్ళకి అర్థం కావాలి, వినే వాళ్ళకి కూడా అర్థం కావాలి. ఇన్కమ్ ఉంది. అది ఓన్లీ ఫర్ గుడికి వచ్చే భక్తులు ఇచ్చే విరాళాలు. మళ్ళీ కాంట్రిబ్యూషన్స్ సపరేట్గా వస్తాయి ఖచ్చితంగా. ఇది ఇంకో ట్రస్ట్ కూడా ఉందంట దీనికి, ఈరోజే తెలిసింది నాకు విషయం. మరి ట్రస్ట్కి ఏమొస్తున్నాయి, ట్రస్ట్ నుంచి అవుట్పుట్ ఏంటి, ఇన్పుట్ ఏంటి, ఆ లెక్కలు లేవు. లెక్కలు అడిగినందువల్ల వీళ్ళు చాలా సీరియస్ అయిపోయి ఈరోజు నా మీద చాలా ఫైర్ అయిపోయింది. ఆయన నువ్వు అని ఒక ఉమెన్ అని కూడా లేకుండా అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది. సో అది కూడా అందరు గమనించాల్సిన విషయం. 3,60,000 ఈజీగా 3 lakhs వేసుకున్నా కూడా పంతులు గారు చెప్పడం ప్రకారం మాత్రం ఓన్లీ 80,000 మాత్రమే గుడికి వచ్చే ఇన్కమ్ అని చెప్తున్నారు ఆయన. ఇయర్లీ 80,000 చెప్పిండు. అసలు అది ఈ గుడిని చూసిన ఎవరైనా ఒప్పుకుంటే బాగుండు. ఫస్ట్ థింగ్, ఇంత పెద్ద గుడికి ఇయర్లీ 80,000 వస్తున్నాయని చెప్తే అందరూ నమ్ముతారా? రోజు వచ్చేవాళ్ళే అండి. డైలీ 201 రూపాయలని దానికి టికెట్ మెన్షన్ చేసినప్పుడు ఒక 5 వచ్చినా డైలీ 5,000 రూపీస్ వస్తాయి. దానికి 1,000 రూపీస్ డైలీ వస్తున్నాయంటే ఖచ్చితంగా నెల మొత్తంకి ఒక 30,000 ఒక నెలకే వస్తున్నప్పుడు సంవత్సరానికి అంతా అని ఎట్లా చెప్తారు వాళ్ళు? సంవత్సరానికి 80,000 వస్తున్నాయని చెప్తున్నారు. శ్రీరామనవమికి అందరు కాంట్రిబ్యూషన్స్ ఇస్తారు కానీ వీళ్ళు రిసిప్ట్ ఇచ్చి తీసుకునే కాంట్రిబ్యూషన్స్ తక్కువ ఉంటాయి. వితౌట్ రిసిప్ట్ కాంట్రిబ్యూషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరైనా ఇచ్చినాము అని చెప్తే ఇప్పుడు నేను ఇచ్చిన అని చెప్పినందువల్ల ఆయన ఇయ్యనలేదని నన్ను దబాయిస్తున్నాడు. అంటే రిసిప్ట్ ఏదని అడుగుతున్నాడు. మనం మర్యాదపూర్వకంగా దేవుడికని ఇస్తాం కానీ వాళ్ళు ఖచ్చితంగా రిసిప్ట్ ఇవ్వాలని మనం ఫోర్స్ చేయం కదా ఎవరిని కూడా. సో నాకు రిసిప్ట్ ఇవ్వనందువల్ల నువ్వు ఇయ్యనలేదు ఇచ్చిన అని చెప్పుకుంటున్నావు అని అన్నట్టుగా ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్స్. ఫస్ట్ థింగ్ సమస్య లేదండి. నాకు ఎంతసేపు నా ఎజెండా కాలనీ డెవలప్మెంట్, గుడి డెవలప్మెంటే నా ఎజెండా, రైట్. సో దానికోసం నేను ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు కాలనీ డెవలప్మెంట్ కాదు, గుడి డెవలప్మెంట్ కూడా కాదు. కమిటీలో 20 మంది సభ్యులు ఉంటే దాంట్లో 2 పనిచేస్తారు. 2లో మెయిన్ ఎక్కువ పనిచేసేది విజయ్ కుమార్ గారు ఒక్కడే. మిగతా కమిటీ ఎందుకు పెట్టుకున్నాడు? మరి అంత చేంజ్ చేసి కొత్త కమిటీ వస్తే కదా గుడిలో డెవలప్మెంట్స్ వస్తాయి. ఒక గుడి ఇంతవరకు ఇంత పెద్ద గుడి ఏ సోషల్ మీడియాలో లేదు. అసలు షాకింగ్ న్యూస్ ఏంటంటే గూగుల్లో కూడా లేదు ఈ గుడి. మీరు రూట్ మ్యాప్ పెట్టుకుంటే ఈ గుడి రానే రాదు. మనమే మారుమూల చిన్న పల్లెటూర్లో లేం కదండి. సొసైటీ ఎంత పెద్దది. ఈ ఏరియా మొత్తం డిఆర్డిఓ ఎంప్లాయీస్ ఉన్న కాలనీ. సో ఈ ఎంప్లాయీస్ ఉన్న ఇంత పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న కాలనీ గూగుల్ లొకేషన్స్లలో రాదు. ఇది కావాలంటే మీరు కొట్టి చూడండి. ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ సాయినగర్ కాలనీ అని కొట్టండి. ఈ రోడ్ వస్తుంది తప్పితే ఈ గుడి రాదు. ఇంత చిన్న పనిని కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఉన్న అప్డేట్స్ ప్రకారం ఇల్లు కూడా లొకేషన్లో వచ్చేస్తుంది. లేదు, గూగుల్లో రాదు. ఈ చిన్న పనులు కూడా చేయకపోతే ఇంకా డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? డెవలప్మెంట్ అంటే ఏంటి? ఉన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేసి కావాలైతే ఇంకొక 4 పైసలు కలిపైనా సరే గుడిని డెవలప్మెంట్ చేయాలి. వయా సోషల్ మీడియా తోటి ఎన్ని గుళ్ళు డెవలప్ అవుతలేవండి. ఏవో ఊర్లలో ఉన్న గుళ్ళు కూడా డెవలప్ అయ్యి 100 మంది భక్తులు వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకుంటున్నారు ఎక్కడెక్కడ ఉన్న గుళ్ళని. ఇంత మెయిన్ సెంటర్లో ఉన్న గుడికి మాత్రం ఏది లేదు. 11 కాగానే లాక్ తప్ప ఇంకోటి ఏం లేదు ఇక్కడ.
నువ్వు పంతులకి శాలరీ సరిపోతలేదు అన్నప్పుడు గుడి ఎక్కువసేపు ఓపెన్ పెట్టండి. గుడి డెవలప్మెంట్ చేస్తే కదా మనుషులు వస్తారు, పంతులకి శాలరీ వస్తుంది. మీరు డెవలప్మెంటే కానివ్వకుండా ఇమ్మీడియట్గా లాక్ చేస్తే ఎవరు వస్తారు? ఈ కాలనీ ప్రతి ఒక్కరు చెప్తారు గుడి తొందరగా బంద్ అయిపోతుంది, గుడిలో కరెక్ట్ రెస్పాండ్ అవ్వరు, గుడిలో మోహం చూసి బొట్టు పెడతారు, పోతే హారతి కూడా ఇయ్యరు అని ప్రతి ఒక్కరు చెప్తారు. అంతే పొసిసివ్ మొత్తం. ఓన్లీ మా వాళ్ళు వెళ్ళిండ్రా అంతే. శ్రీరామనవమి అయ్యిందా ఫస్ట్ ఆ గుడిలో ఈ కాలనీలో ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు. ప్రెసిడెంట్ గారే దీపం ముట్టియాలి, ప్రెసిడెంట్ గారే ప్రతిదీ చేయాలి.